హలో అండి. తెలుసుకోవడం ఛానల్‌కి మీకు స్వాగతం. సో, ఈ వీడియోలో మనం బిగినర్స్ ఒక చార్ట్‌ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఒక ఇంట్రాడే కోసం మీరు ఒక చార్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాని గురించి నేను మాట్లాడతానండి. సో, ఇది కంబైన్‌గా ప్రైస్ యాక్షన్ అలాగే ఇండికేటర్స్ రెండిటిని బేస్ చేసుకొని ఉంటుందండి. సో, నేనేదో ఒక ప్రైస్ యాక్షన్ ఇదే గ్రేట్ లేకపోతే ఒక ఇండికేటరే గ్రేట్ అని నేను ఎప్పుడు నమ్మననమాట. సో, నేను రెండిటిని యూజ్ చేసుకొని నేను ఇంట్రాడే ట్రేడింగ్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. సో, ఇప్పుడు నేను ఒక చార్ట్‌ని బిగినర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో, దానికోసం అయితే నేను మీకు నిఫ్టీని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఒక ఇంట్రాడే కోసం చార్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇదొచ్చేసి నిఫ్టీ చార్ట్ అనమాట. సో, ఇప్పుడు నేను ఫస్ట్‌లో మీకు ఒక క్లారిటీగా ఒక థింగ్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే సో, ఇది క్లోజ్డ్ చార్ట్ ఓకేనా? సో, క్లోజ్డ్ చార్ట్‌లో నేను ఏం చెప్పినా కరెక్ట్‌గానే ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను? అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ జరిగిపోయిన చార్ట్ గురించి జరిగిపోయిన చార్ట్‌లో ఎగ్జాంపుల్స్ ది బెస్ట్‌గానే ఉంటాయన్నమాట ఎప్పుడైనా సరే. సో, రన్నింగ్ చార్ట్‌లో ఎగ్జాంపుల్స్ అనేవి ఎప్పటికీ దొరకవన్నమాట ఓకేనా? సో, నేను ఇక్కడ చెప్పేది ఒక టాపిక్‌గానే మీరు మైండ్‌లో పెట్టుకోండి ఓకేనా? సో, ఇదేదో వాడు చెప్పాడు ఇలానే జరుగుతది కదా! అని తీసుకెళ్ళి మార్కెట్‌లో అప్లై చేస్తే అది జరుగుతదనే గ్యారంటీ లేదు ఓకేనా? సో, మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎలా చేస్తారు, నేను ఎలా నేర్చుకున్నాను, సో, నా వే ఏంటి అనేదే నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్తాననమాట ఓకేనా? నాకు వర్క్ అయింది నేను మీకు చెప్తున్నాను. మీకు వర్క్ అవుతుందా అంటే దానికి 100% నేను గ్యారంటీ ఇవ్వలేను. సో, మీకు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు వర్క్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తది ఓకేనా? సో, ఓకే రైట్. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నా ఎగ్జిక్యూషన్ అంటే ఒక ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే నేను ఏటీఆర్ అండ్ స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ సపోర్ట్ అయితే నేను తీసుకుంటాను. అట్ ఏ టైం ప్రైస్ యాక్షన్‌ని కూడా నేను తీసుకుంటాను. ఓకే. ఇవన్నీ కొంచెం ఎక్స్‌పర్ట్ అంటే కొంత ఐడియా ఉన్న వాళ్ళకి చెప్తున్నా. సో, ఇప్పుడు మనం కంప్లీట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటి? సో, ఒక బిగినర్ రేపు ఇంట్రోడేట్ చేయాలనుకుంటే సో, అతను చార్ట్‌ని ఏం ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం అనమాట. ఓకేనా? సో, రైట్. సో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇది నిఫ్టీ అనమాట. సో, సహజంగా మీరు టైమ్ ఫ్రేమ్ అనేది ఆహ్, మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రాడే కోసం అయితే మినిట్ టైమ్ ఫ్రేమ్ అనేది కన్ఫర్మ్‌గా మినిట్టే తీసుకోవాలండి. ఓకేనా? సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చేస్తారు. బట్ మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే కొంత బెటర్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, మీరు 5 మినిట్స్ తీసుకుంటారా? 3 మినిట్స్ తీసుకుంటారా? 15 మినిట్స్ తీసుకుంటారా? లేకపోతే హాఫ్ అన్ అవర్ తీసుకుంటారా? అనేది మీ ఇష్టం. సో, నేనైతే 15 మినిట్స్‌ని తీసుకొని చేస్తానన్నమాట. ఓకేనా? సో, నా హైయర్ టైమ్ ఫ్రేమ్‌గా అంటే ఒక టైమ్ ఫ్రేమ్ ఏదైతే ఒకటి చూస్ చేసుకుంటారో దానికంటూ ఒక హైయర్ టైమ్ ఫ్రేమ్ ఉండాలి. అలాగే ఒక లోయర్ టైమ్ ఫ్రేమ్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా? సో, ఇది బిగినర్స్‌కి చెప్తున్నా. సో, ఈ హైయర్ టైమ్ ఫ్రేమ్ అంటే ఏంటి? లోయర్ టైమ్ ఫ్రేమ్ అంటే ఏంటి? అనే దాని గురించి నేను మాట్లాడతానండి. సో, అదేంటంటే సో, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఓకే. రైట్ వాటర్ మార్క్. ఓకే. 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 రైట్. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది నిఫ్టీ 50 ఇండెక్స్. సో, ఇక్కడ మీకు 15 అని ఉంది. అంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, నా ఎగ్జిక్యూషన్ టైమ్ ఫ్రేమ్ అనమాట ఇది. సో, ఓకేనా? ఇది నా ట్రేడింగ్ టైమ్ ఫ్రేమ్. ఓకేనా? నేను ఏ ట్రేడ్ అంటే సో, నేను ఏ ఎగ్జిక్యూషన్ అంటే బై చేయాలనుకున్నా, సెల్ చేయాలనుకున్నా ఈ చార్ట్‌ని చూసి ఇక్కడ ఏం జరుగుతుందనే దాన్ని చూసే నేను సెల్లింగ్ గాని, బయింగ్ గాని చేస్తానన్నమాట. కానీ నేను ట్రేడ్‌ని కన్ఫర్మ్‌గా అంటే నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి కదా! సో, నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే అది కన్ఫర్మ్ ఓకే. ఇక్కడ చేద్దాము అని నేను అనుకున్నానంటే అప్పుడు నేను చూసే టైమ్ ఫ్రేమ్ వచ్చేసి లోవర్ టైమ్ ఫ్రేమ్ అనమాట. అంటే నేను అది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కాబట్టి దానికంటే కొంత తగ్గుతాననమాట. ఓకేనా? సో, 5 మినిట్స్ అనమాట. సో, ఇక్కడ మీరు చూస్తారా నిఫ్టీ 5 ఓకేనా? ఇది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనమాట. సో, ఈ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఏమవుతుందంటే ఇది ఫస్ట్ టర్న్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ నేను బై చేద్దాం అనుకుంటే సో, ఫస్ట్ సిగ్నల్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇస్తుంది. ఆ తర్వాత మనకు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఆ టర్న్ అరౌండ్ అనేది లేట్‌గా జరుగుతూ ఉంటుందనమాట. అంటే జరుగుతూనే ఉంటుంది. బట్ మనకు కన్ఫర్మేషన్ అనేది అక్కడ దొరుకుతది. సో, అలా ఆ కన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం 15 మినిట్స్‌లో ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో, అర్థమైందా? సో, ఇది ఎందుకంటే టైమ్ ఫ్రేమ్ అనేది చాలా కీలకం. చాలామంది టైమ్ ఫ్రేమ్ అడుగుతుంటారు కాబట్టి టైమ్ ఫ్రేమ్ గురించి నేను ఫస్ట్ మాట్లాడి నెక్స్ట్ చార్ట్ ప్రిపరేషన్ గురించి నేను మాట్లాడతాను. ఓకేనా? సో, ఇది నా లోవర్ టైమ్ ఫ్రేమ్ అలాగే నా ట్రేడింగ్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్. నా లోవర్ కన్ఫర్మేషన్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్. అలాగే నా హైయర్ కన్ఫర్మేషన్ టైమ్ ఫ్రేమ్ వచ్చి నేను 2 టైమ్ ఫ్రేమ్స్ వాడతానండి. ఒక్కొక్కసారి నేను 4 అవర్స్ తీసుకుంటాను. లేదు ఒక్కొక్కసారి అయితే 1 డే చార్ట్ తీసుకుంటాను అనమాట. ఓకేనా? సో, ఈ 1 డే చార్ట్‌కి 4 అవర్స్ చార్ట్‌కి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. అవి హైయర్ టైమ్ ఫ్రేమ్స్ అనమాట. అక్కడ మనం ఇంట్రాడే చేయకూడదు. సో, ఈ 2 టైమ్ ఫ్రేమ్స్ ఉండే అంటే ఈ డైలీ కావచ్చు, ఈ 4 అవర్స్ కావచ్చు. సో, ఎందుకు నేను తీసుకుంటాను అంటే అవిట్లో నేను ట్రెండ్‌ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అనమాట. ఓకేనా? సో, ఎప్పుడు కూడా మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడింగ్ చేస్తున్నారో ఆ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ అనేది పక్కాగా ఉండదనమాట. సో, హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ట్రెండ్ అనేది మనకు క్లియర్‌గా ఉంటుందనమాట. ఓకేనా? సో, హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌కెళ్ళి ట్రెండ్‌ని క్లారిఫై చేసుకొనొచ్చి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఎగ్జిక్యూట్ చే మన ట్రేడింగ్ టైమ్ ఫ్రేమ్‌లో ఎగ్జిక్యూట్ చేసే టైంకి లోవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి సో, అక్కడ కన్ఫర్మ్ అయితే కానీ మనం వచ్చి మన ట్రేడింగ్ టైమ్ ఫ్రేమ్‌లో ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఓకేనా? సో, నేనిక్కడ
ఎన్ని టైం ఫ్రేమ్స్ ఉన్నాయండి. సో నేను రెగ్యులర్గా 5 మినిట్స్ యూస్ చేస్తాను, 15 మినిట్స్ యూస్ చేస్తాను, 30 మినిట్స్ యూస్ చేస్తాను, 1 అవర్ యూస్ చేస్తాను, 1 డే యూస్ చేస్తుంటాను. సో ఆల్మోస్ట్ అన్ని టైం ఫ్రేమ్స్ యూస్ చేస్తుంటాను అనమాట. అది అంటే మనం తీసుకునే విధానం, అంటే మనం అనలైజ్ చేసుకునే విధానాన్ని బట్టి మన ట్రేడ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సో అందుకోసమే నేను అన్ని టైం ఫ్రేమ్స్ని నేను చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. పర్టికులర్గా ఒక టైం ఫ్రేమ్ అంటూ నేను ఏది వాడను. సో ఓకేనా, ఎగ్జిక్యూట్ చేసే టైం ఫ్రేమ్ ఈరోజు 15 మినిట్స్ ఉంటుంది, రేపు నేను 5 మినిట్స్లో కూడా చేయొచ్చు. ఆ రోజు నా 5 మినిట్స్ అనేది నా ట్రేడింగ్ టైం ఫ్రేమ్ అవుతుంది, 1 మినిట్ కానీ 3 మినిట్స్ కానీ నా లోవర్ టైం ఫ్రేమ్ అవుతుంది, 1 అవర్ అనేది నా హైయర్ టైం ఫ్రేమ్ అవుతుంది. సో అలా కూడా నేను షిఫ్ట్ అవుతూ ఉంటాను. ఓకేనా, సో బిగినర్స్ అయితే మాత్రం సో 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఏదో ఒకదాన్ని చూస్ చేసుకొని దాంట్లోనే ప్రాక్టీస్ చేయండి. సో ఎప్పుడైనా సరే ఒక టైం ఫ్రేమ్లో ప్రాక్టీస్ చేయండి. ఆ ఒక్క టైం ఫ్రేమ్ అనేది మీకు ఫిక్స్డ్గా ఉండాలి. అది 5 మినిట్స్ యూస్ చేస్తారా, 15 మినిట్స్ యూస్ చేస్తారా, లేదు 1 అవర్ యూస్ చేస్తారా అనేది మీ ఇష్టం అనమాట. సో ఏది యూస్ చేసినా సరే దానికంటూ ఒక హైయర్ టైం ఫ్రేమ్ ఉండాలి, దానికంటూ ఒక లోవర్ టైం ఫ్రేమ్ ఉండాలి. సో ఎట్లా అది ఎలా ఉండాలంటే, మీరు ఏదైతే టైం ఫ్రేమ్ యూస్ చేస్తుంటారో దాని నుంచి 3 టైమ్స్ అప్కి వెళ్ళండి, లేదా 3 టైమ్స్ డౌన్కి రండి. అప్పుడు అప్కి వెళ్తే మీకు వచ్చేది హైయర్ టైం ఫ్రేమ్, డౌన్కి వస్తే మీకు వచ్చేది లోవర్ టైం ఫ్రేమ్ అనమాట. సో ఓకేనా, సో ఇక్కడ వరకు టైం ఫ్రేమ్ అనేది, ఆ డౌట్ అనేది బిగినర్స్కి ఉండకూడదని నేను ఇంతసేపు ఈ టైం ఫ్రేమ్స్ గురించి మాట్లాడాను అనమాట. ఓకేనా, సో ఓకే రైట్. సో ఇది వదిలేసిన తర్వాత సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, ఫస్ట్ నా ట్రేడింగ్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ టైం ఫ్రేమ్ నేను తీసుకుంటాను. ఇక్కడ నా నిఫ్టీ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ ట్రేడింగ్ టైం ఫ్రేమ్ అనమాట. సో ఇక్కడ నేను తీసుకొని సో నేను దీంట్లో సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అన్ని నేను ఫస్ట్ డ్రా చేసుకుంటాను అనమాట. సో ఓకేనా, సో ఇదే చాలా కీలకం అండి. సో ఇప్పుడు మనం చేయబోయేది వచ్చేసి ప్రాక్టీస్ మీద మాత్రమే వస్తుంది. సో నార్మల్గా మీరు సింపుల్గా అంటే సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ చాలా సింపుల్గా గీసేస్తూ ఉంటారనమాట. అంటే మనకు ఏ వీడియో చూసినా సరే మీకు సింపుల్గా కనిపిస్తాయి, బట్ అవి నార్మల్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి మీకు ఈ ట్రెండ్ లైన్స్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ కానీ ఉపయోగపడతాయి. బట్ ఇంట్రాడే చేయాలంటే చాలా పాయింట్ అబ్జర్వేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే సో ఒక్కొక్క లెవెల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా ఉంటుంది కదా టైం ఫ్రేమ్ చార్ట్. సో దీంట్లో పర్టికులర్గా కొన్ని లెవెల్స్ ఉంటాయండి. సో ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ సపోర్ట్ అయితే నార్మల్గా మీరు వీడియోస్లో చూసినట్లయితే సో ఇక్కడ ఒక 2-3 లైన్స్ టచ్ అయితే సపోర్ట్ లైన్ ఒక యాంగిల్లో అంటే ఇలా కట్ చేసుకుంటూ పోతే సో దీన్ని ట్రెండ్ లైన్ అంటుంటారు. సో ఇక్కడ ఒక రేంజ్ బౌండ్లో అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ చూసారా, ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ అయింది, ఇక్కడ సపోర్ట్ యాక్ట్ అయింది, ఇక్కడ సపోర్ట్ యాక్ట్ అయిందని ప్రతి ఛానల్ చెప్తుంది. దీంట్లో కొత్త ఏం లేదు కదా. సో నేను అలా చెప్పను. సో ఇది ట్రెండ్ సపోర్ట్ లైన్ కరెక్టే, ఇది సపోర్ట్ లైన్ కరెక్టే, బట్ డే ట్రేడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎస్టర్డే ఇక్కడ క్లోజ్ అయింది. ఓకేనా, సో రేపు ఓపెన్ అయ్యేది మహా అయితే ఇక్కడ నుంచి ఒక 5% సారీ 0.20%, 0.30% గ్యాప్ అప్లో కావచ్చు, గ్యాప్ డౌన్లో కావచ్చు ఓపెన్ అవుతుంది. అంటే సో ఇక్కడ అంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మీరు సపోర్ట్ లైన్ ఇక్కడ డ్రా చేసుకున్నారు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతుంది మహా అయితే హోల్ డే ఎక్కడ జరుగుతుందండి మనకి ఇంట్రాడే అనేది. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మనకు హోల్ డే అనేది సో ఒక రేంజ్ అనుకుందాం. సో ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్. ఓకేనా, సో ఇది క్లోజ్ చేస్తాను. ఓకే, సో రేపు హోల్ డే ఒకవేళ పాజిటివ్ మార్కెట్ అనుకోండి. సో ఇక్కడ మార్కెట్ నిన్న క్లోజ్ అయింది. సో ఒక 0.30% ఇక్కడ ఓపెన్ అయింది. సో ఒకవేళ ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ నుంచి ఇలా అప్కి వెళ్ళిపోయింది. ఓకేనా, లేదు నెగిటివ్ మార్కెట్ అనుకుందాం. సో ఒక 0.30% నెగిటివ్లో ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకు ఇలా వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చి డే క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, సో ఇప్పుడు ఒక్క నిమిషం మీకు జూమ్ అవుట్ చేస్తాను. సో ఇప్పుడు చెప్పండి, మీకు ఇక్కడ సపోర్ట్ లైన్ యూస్ చేశారు, సపోర్ట్ లైన్ యూస్ చేసుకొని మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నారు. సో అది మీకు డే ట్రేడ్కి యూజ్ అయిందా? సో పోనీ వదిలేద్దాం. సో మీరు ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేశారు, ఇది చాలా దూరంగా ఉంది, నేను దగ్గరగా డ్రా చేసుకుంటాను అనుకుంటే సో ఓకే మనం దగ్గరగా వెళ్దాం. సో ఓకేనా, మీరు దగ్గరగా వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సపోర్ట్ లైన్ ఎక్కడ గీయగలుగుతారు వాళ్ళు చెప్పిన విధానంలో. సో నేను బిగినర్స్కి చెప్తాను, ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ మీరు తోపులు ఉంటారు, మీరు యూట్యూబ్లో చూసి పెద్దగా అయితే నేర్చుకునేది అయితే ఏమి ఉండదు కాబట్టి సో మీకైతే నేను చెప్పట్లేదు, బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే చాలా క్లియర్ అబ్జర్వేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఏంటంటే స్పైక్స్ ఏవైతే ఉంటాయో ఈ హైక్స్, సో వీటిని బేస్ చేసుకొని మనము
డ్రా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం రేపు ఇంట్రాడే కోసం దీంట్లో మనం అనాలిసిస్ చేసుకునేటప్పుడు చాలా వరకు ఫస్ట్ దగ్గరగా చూడండి. సో అంటే మనకు రేపు నిఫ్టీ 1.5% మూవ్ అవుతుంది టాప్కి కానీ బాటమ్కి కానీ అనే ఉద్దేశంతో. సో ఈ ఎస్టర్డే క్లోజ్కి దగ్గరగా ఉండే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం సో దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ సో అక్కడ ఉండే మనకు లైన్స్ని చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లైన్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను డ్రా చేస్తాను చూడండి. సారీ, ఇది డ్రా చేస్తే మీకు క్లారిటీ ఉండదు. సో మీకు లైన్ ఇంపాక్ట్ చూపిస్తాను. సో రైట్. సో ఇది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఒక సపోర్ట్ అవుతుంది అనమాట. ఇంట్రాడేలో యూస్ చేసే సపోర్ట్స్ ఇలానే ఉంటాయండి. సో ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ అయింది. సో ఇక్కడ చూస్తే సో ఇక్కడ మనకు గ్యాప్ అప్లో ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా. సో అదే టైం ఇక్కడ మనకు ఫాల్ అవుతూ వచ్చి ఇక్కడ ఒక మనకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవడం జరిగింది. ఓకేనా. సో రైట్. సో ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సో ఇన్ కేస్ రేపు మార్కెట్ ఫాల్ అవుతుంటే సో ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది అనే ఉద్దేశంతో మాత్రమే మనం ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది. ఓకేనా. ఇన్ కేస్ ఇలా వచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకొని కనుక వెళ్ళినట్లయితే సో మనకు పర్ఫెక్ట్ ఓకే వర్క్ అయినట్లే. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఈ రేంజ్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ బై ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో బై ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మనకు స్టాప్ లాస్ అనేది ఈ రేంజ్లో పెట్టుకునేటట్లు ట్రై చేసుకుంటాం అనమాట. సో ఓకేనా. సో ఇలా మనకు డే ట్రేడ్లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ అనేది ఇలా యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ సపోర్ట్ దగ్గరికి వస్తే మీరు చేయాల్సిన ఎగ్జిక్యూషన్ అనేది బై ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. సో ఓకేనా. సో ఇలాగ దగ్గరగా ఉన్నప్పుడు ఇన్ కేస్ ఇది మిస్ అయింది, ఓకే ఈ లెవెల్ మిస్ అయింది అనుకుందాం, ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అనుకుందాం. సో అప్పుడు ఇమీడియట్గా ఇంకొక లెవెల్ డ్రా చేసుకోవాలండి. అదేంటంటే సో నెక్స్ట్ మనం సెల్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఈ సపోర్ట్ లైన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూడండి కరెక్ట్గా రెసిస్టెన్స్ యాక్ట్ అయింది అనమాట. ఓకేనా. సో అదే అక్కడ డే ఎండింగ్లో కూడా అదే రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. సో ఈ రెండింటిని సపోర్ట్గా రెసిస్టెన్స్గా ఫేస్ అయింది. ఆ తర్వాత ఇక్కడ మనకు సపోర్ట్గా యాక్ట్ అయింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ అయింది. ఆ తర్వాత ఎక్కడ కూడా ఆ సపోర్ట్ లెవెల్ని నిఫ్టీ అనేది టెస్ట్ చేయలేదన్నమాట. ఓకేనా. ఇన్ కేస్ ఈ నిఫ్టీ అనేది రేపు ఓపెన్ అవుతూ ఈ లెవెల్కి ఫాలో అయింది అనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇక్కడ బయ్యింగ్కి ట్రై చేస్తారనమాట. సో ఆల్రెడీ మనం ఎలా సపోర్ట్ని డ్రా చేసుకున్నాం అలాగే చాలామంది సపోర్ట్గా ఫీల్ అవుతుంటారు ఈ లెవెల్ని. సో ఈ లెవెల్లో చాలామంది బయ్యింగ్కి ప్రిఫర్ చేస్తారనమాట. సో ఓకేనా. సో ఇలా బయింగ్కి ప్రిఫర్ చేయడం వల్ల ఇక్కడ కొంత నిఫ్టీ అనేది కన్సాలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా కన్సాలిడేట్ అయిన తర్వాత సో ఐదర్ టాప్ సైడ్ కానీ లేదా బాటమ్ సైడ్కి కానీ వన్ వేలో ఏదో ఒక మూమెంట్ వస్తుందన్నమాట. ఇన్ కేస్ మనం అనుకున్నట్లు ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యి కింద సస్టైన్ అవుతూ ఫాల్ అవడానికి రెడీ అయింది అనుకోండి. సో మనం ఈ రేంజ్లో సో ఎగ్జాక్ట్గా దీనికి దగ్గరగా ఓకేనా. సో ఈ రేంజ్లో ఎక్కడైనా సరే మనం సెల్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసి సో మనకు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడుందో ఈ లెవెల్ ఉంది కదా. సో ఈ లెవెల్ దగ్గరగా మనం టార్గెట్ని అయితే ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. ఈ లైన్కి అబోలో మనకు స్టాప్ లాస్ని అయితే పెట్టుకోవడానికి హోప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇలాగ సెల్ ఆర్డర్కి ఇలాంటి అబ్జర్వేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇన్ కేస్ లేదు మార్కెట్ ఓపెన్ అయింది సో టాప్కే వెళ్తుంది. ఓకేనా. టాప్కే వెళ్తుందంటే సో మీరు అలాంటి టైంలో మనకు రెసిస్టెన్స్ ఎక్కడ ఫేస్ అవుతుంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను రెసిస్టెన్స్ని అయితే డ్రా చేయలేనండి. ఎందుకు అంటే సో ఇప్పుడు మనకు నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హైలో ఉందన్నమాట. అంటే సో ఇప్పటి వరకు జీవనకాల పరిమితి కంటే ఎక్కువ, అంటే ఇప్పటి వరకు ఎప్పుడు టచ్ అయిన లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి దీనికి నేనే కాదు ఎవరు రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేయలేరు, గీలేరు అనమాట. సో ఓకేనా. సో అలాంటప్పుడు మనకు రెసిస్టెన్స్ ఏదవుతుంది, సో ఒకవేళ రేపు మార్కెట్ ఓపెన్ అయినా సరే అంటే సో దీనికి నియర్గా ఉండే రౌండ్ ఆఫ్ నెంబర్స్ అనమాట. సో నిఫ్టీకి సంబంధించి సో ప్రజెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్ వచ్చేసి 13,300 అనేది ఒక రౌండ్ ఆఫ్ నెంబర్ అవుతుంది అనమాట. సో మీకు అది కూడా నేను డ్రా చేసి చూపిస్తాను. సో ఓకే. సో ఇలా డ్రా చేసిన తర్వాత దాని కోఆర్డినేషన్స్ తీసుకోండి. సో అక్కడ ప్రైస్ అనేది ఎంత ఉంది మనకు 13,304 ఉంది కదా, 300 చేసుకోండి. సో క్లిక్ చేయండి. సో ఇది మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇన్కేస్ సపోజ్ ఇది కనుక బ్రేక్ అయితే నేను 13,040 లేదా 50, 60 ఈ 3 రేంజ్లో ఎక్కడైనా సరే రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఓకేనా. సో అలా ఒక ఇంపాక్ట్ ఒక సైకలాజికల్గా ఒక రౌండ్ ఆఫ్ నెంబర్స్ కాడ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మీరు ఫీల్ అయ్యి సో వాటిని రెసిస్టెన్స్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు మనకు రెసిస్టెన్స్ని డ్రా చేయలేని సందర్భంలో. ఓకేనా. సో మోస్ట్లీ సపోర్ట్స్ అయితే డ్రా చేయొచ్చండి. సో ఆల్ టైమ్ హైలో ఉన్నా కానీ సపోర్ట్స్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. సో కానీ రెసిస్టెన్స్ని డ్రా చేయాలంటే మాత్రం ఆల్ టైమ్ హైలో ఉంటే కుదరదు. ఓకేనా. సో అలాంటి టైంలో మాత్రం రౌండ్ ఆఫ్ నెంబర్సే మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ ఉంటాయి.
ఓకేనా. సో క్లియర్ కదా. సో రైట్. సో ఇది నాకు తెలిసి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని ఇలా యూస్ చేసి ట్రేడింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి బిగినర్స్. ఓకేనా. సో మీకు డే ట్రేడింగ్కి సంబంధించి ఎలాంటి సపోర్ట్స్ డ్రా చేసుకోవాలి, ఎలాంటి రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి, అది ఎంత దగ్గరగా ఉండాలి అనే దాని గురించి నేను మాట్లాడాను. సో ఇంకొక థింగ్ మాట్లాడతానండి. సో సపోజ్ ఇక్కడ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో ఇది ఆల్రెడీ నేను వేసుకున్న ఇవన్నమాట సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. సపోజ్ అనుకుందాము దీని గురించి నేను మాట్లాడతానండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇంకొంచెం క్లారిటీ కావాలనుకుంటే ఒక్క నిమిషం, నేను డే ట్రేడ్లోకి వెళ్ళి సెట్టింగ్స్, ఓకే 9 సీజనల్ బ్రేక్అవుట్స్, ఓకే రైట్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే సో నేను ఆల్రెడీ ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని నేను ఆల్రెడీ ముందే గీసుకోవడం జరిగిందనమాట. సో ఇది లేటెస్ట్గా మనకు వచ్చిన ఇదనమాట. అంటే ఈరోజు ట్రేడింగ్ డే జరిగింది కదా. సో ఈరోజు నాకు వర్క్ అయిందండి. సో ఇది నేను గీసుకున్న లెవెల్ ఖచ్చితంగా నా లెవెల్స్ ద బెస్ట్ అని నేనైతే చెప్పను. సో అది ఎవరు గీసుకున్న లెవెల్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయని గ్యారంటీ అయితే ఖచ్చితంగా లేదండి. సో నేను మీకు ఎగ్జాంపుల్గా, అంటే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపించాలని ఆల్రెడీ జరిగిందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది నేను ఆల్రెడీ బిఫోర్ డే, అంటే ఈ ట్రేడింగ్ డే ఏదైతే ఉందో ఈ ట్రేడింగ్ డేలో నేను గీసుకున్న సపోర్ట్ లెవెల్ అనమాట ఇది. ఓకేనా. సో ఇన్ కేస్ నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత ఫాల్ అయితే ఈ లెవెల్లో నేను బై ఆర్డర్ ప్లేస్ చేయాలనేది నా ప్లాన్ అనమాట. సో నాకు ఏమైంది, ఇక్కడ రౌండ్ ఆఫ్ నెంబర్ ఇది. ఓకేనా, 1400 రౌండ్ ఆఫ్ నెంబర్. ఓకేనా, 1400 రౌండ్ ఆఫ్ నెంబర్ని బ్రేక్ చేసేసింది అనమాట. సో ఓకేనా, సో బ్రేక్ చేసేసింది. సో ఇక్కడ మనం సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ ఆన్ మార్కెట్లో మనం ఏం చేస్తామంటే, నేనేం చేశాను అనేది చెప్తాను ఫస్ట్, మీరు ఏం చేస్తారనేది కాదు. సో ఇలా మార్కెట్ ఓపెన్ అయింది, సో ఫాల్ అయింది, ఇక్కడ దాకా ఫాల్ అయిన తర్వాత సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది అనమాట, అంటే గ్రీన్ క్యాండిల్. సో మోస్ట్లీ ఇక్కడ నుంచి సపోర్టే తీసుకుంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని నేను ఇక్కడ బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అది స్టాప్ లాస్ హిట్ అవ్వడము జరిగింది. సో నేను ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం కూడా జరిగిపోయింది. ఓకేనా, కానీ ఆ తర్వాత ఏమైంది, అది ఫాల్ అయింది. ఓకేనా, సో అది రెసిస్టెన్స్ సపోర్ట్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేస్తూనే సెకండ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని అది రీచ్ అయింది. సో నేను ఇక్కడైతే సెల్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయలేదు, నేను బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశాను, ఫెయిల్ అయ్యాను, వచ్చేసాను. ఓకే రైట్. సో అదే ఎస్టేట్, అంటే ఈరోజు ఏం జరిగిందో చూసారా. సో ఓపెన్ అయింది మార్కెట్, సపోర్ట్ లెవెల్ కాడ మార్కెట్ క్లోజ్ అయింది. ఆ తర్వాత మార్కెట్ ఓపెన్ అయింది, ఓపెన్ అవుతూ టాప్కి వెళ్తూ సో ఎగ్జాక్ట్లీ సో నిన్న ఏదైతే సపోర్ట్ అని నేను అనుకున్నానో ఆ లెవెల్ అనేది ఈరోజు రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది అనమాట. ఓకేనా, సో ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ అయ్యి అక్కడ రిజెక్షన్ జరిగింది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ రిజెక్షన్ జరిగింది కదా. సో ఇక్కడ రిజెక్షన్ జరిగిన తర్వాత ఇలా ఫాల్ అవుతూ నేను అంతకుముందు సెకండ్ సపోర్ట్గా ఏదైతే డ్రా చేశానో అది ఈరోజు నాకు అది ఫస్ట్ సపోర్ట్గా యాక్ట్ అయింది. ఓకేనా, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో వన్స్ మీరు ఒక చార్ట్లో మీరు వర్క్ చేసుకున్నట్లయితే అది ఆ లెవెల్ను అబ్జర్వ్ చేస్తూ ఆ లెవెల్లో ట్రేడ్ అవుతున్నంతసేపు అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గాను యాక్ట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ ఇది బ్యాంక్ నిఫ్టీ ఒక 15 రోజుల పాటు ఈ లెవెల్స్నే ట్రేడ్ అవుతున్నట్లయితే మోస్ట్లీ ఇవే సపోర్ట్స్ గాను ఇవే రెసిస్టెన్స్ గాను యాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఓకేనా, సో ఇప్పటికే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది. సో నేను చెప్పిన టాపిక్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. సో నేను చెప్పిన విధానం అనేది మీకు నచ్చినట్లయితే అంటే నాకు చెప్పడానికి ట్రై చేయండి. సో మీరు ఇప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మంచి వీడియోస్ అయితే మరిన్ని చేయడానికి అయితే నాకు ఎంకరేజ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.